తమిళనాడులో మరో స్టార్ చీఫ్ మినిస్టర్ గా దళపతి విజయ్ అఖండ విజయం సాధించటం 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అతి సంచలనాత్మకమైన పరిణామం, ఆశ్చర్యకరమైన పరిణామం. ఎందుకంటే ఒక్క సంస్థ, సర్వే సంస్థ తప్ప ఎవరు ఆయన ఈ స్థాయిలో గెలుస్తారని భావించలేదు. రెండవది, గతంలో రాజకీయాల్లోకి వచ్చినటువంటి నటీనటుల అనుభవాలు చూస్తే కూడా రకరకాలుగా ఉన్నాయి. కానీ తమిళనాడులో మాత్రం అసలు ఈ ధోరణికి వాళ్ళు ఎప్పుడో శ్రీకారం చుట్టారు. ఎంజి రామచంద్రన్ భారతదేశంలో ఈ స్టార్ చీఫ్ మినిస్టర్ సెకండ్కి ఆయన నాంది పలికితే, ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో మరింత సంచలనాత్మకంగా 1983లో గెలిచారు. అయితే ఎంజీఆర్ వెనుక ద్రవిడ భావజాలం, డిఎంకే నుంచి విడిపోయి ఆయన అన్నా డిఎంకే ఏర్పాటు చేయటం, ఇది ఎంజీఆర్ కు ఉంది. ఆయన మరణానంతరం కొన్ని పరిణామాల తర్వాత జయలలిత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని ఢకా ముక్కీలు తిన్నా కానీ ఆమె 2 సార్లు గెలిచారు. కాబట్టి ఈ నేపథ్యం విజయ్కి లేదు. ఇక్కడ ప్రధానంగా తన తారాబలం, అలాగే జన్ జీని ఆకర్షించటం, మూడోది ఒంటరిగా పోటీ చేసి వీళ్ళని ఎలా అయినా ఢీకొంటాను అనేటటువంటి విశ్వాసం ప్రజల్లో నింపటం, ఇవన్నీ ఆయన విజయానికి దారి తీసినట్టు కనిపిస్తుంది. విజయ్ అఖండ విజయంతో ద్రావిడ పార్టీలు డిఎంకే అన్నా డిఎంకేల మధ్యనే తమిళనాడు రాజకీయాలు నడుస్తాయన్నటువంటి నెరేటివ్ అనే అభిప్రాయం లేదా అనే అంచనా ఇంకా బద్దలైపోయి, స్టాలిన్ ప్రభుత్వం ఓడిపోవడమే కాదు, డిఎంకే దెబ్బతింటమే కాదు, స్టాలిన్ వ్యక్తిగతంగా కూడా ఓడిపోయారు. కాబట్టి బలమైన యాంటీ ఇన్కంబెన్సీ కూడా అక్కడ పనిచేసింది. సర్ కూడా చేశారనేది ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చాలా బలంగా అక్కడ వీచింది అనేది అర్థమవుతుంది. అదే సమయంలో అన్నా డిఎంకే కూటమి ఒక దశలో పోటాపోటీగా డిఎంకేతో ఉన్నట్టు కనిపించినా తర్వాత వాళ్ళు పూర్తి లెక్కింపు ముగిసే కొద్దీ వాళ్ళు వెనకబడిపోయారు. కాబట్టి దాదాపు కొద్ది స్వల్ప తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బలాన్ని ఆయన సమకూర్చుకున్నారు. చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్టులు ఉన్నారు, పిఎంకే ఉంది, కాంగ్రెస్ కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఆయన డిఎంకే అన్నా డిఎంకేల మద్దతు తీసుకోకపోవచ్చు, ఎందుకంటే ప్రచారంలో వాటిని బాగా విమర్శించారు. కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చెప్పున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక డిఫరెంట్ విభిన్నమైన పరిస్థితుల్లో ఆయన కొన్ని పార్టీల మద్దతు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఏదైనా దక్షిణ భారతంలో బీజేపీ తగినంత ఇంకా పెరగలేదు అనేది కూడా మనకు తమిళనాడు ఎన్నికలను బట్టి మనకు స్పష్టమవుతుంది. ఇది ముఖ్యమైనది. ఇంకా రెండో ముఖ్యమైనది బెంగాల్లో బీజేపీ విజయం. అది కూడా మామూలు విజయంగా దాదాపు 200 స్థానాలు. 4వసారి వచ్చేస్తానన్న మమతా బెనర్జీ 90 స్థానాల కంటే దిగువ పడిపోయి, అయినా కానీ ఇంకా ఆమె గెలుస్తాను అన్నట్టుగా సాయంత్రం దాకా మాట్లాడుతున్నది. ఇది ఆమె స్టైల్. అది కానీ బెంగాల్లో మమతా బెనర్జీ అరాచక పాలన, అవినీతి, డబ్బు విచ్చలవిడిగా ఉండటం, దాని రకరకాల పేర్లతో అక్కడ కట్ మనీ అని ఒకటి ఉంటుంది. ఉదాహరణకు కట్ మనీ అంటారు, కట్ మనీ రాకెట్లు, ఎక్కడ చూసినా డబ్బు డబ్బు డబ్బు, మాఫియా ముఠాలు, ఆర్జీకర్ ఆసుపత్రిలో అఘాయిత్యం, దేశమంతా నివ్వెరపోయింది. ఇలాంటివి దీనితో మతపరమైన తీవ్ర విభజన, ఓట్ల కోసం పోటాపోటీగా బీజేపీకి పోటీగా ఆమె నడిపిన కథనాలు, మళ్ళీ వీళ్ళు, దీంతో అక్కడ వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారింది. ఈ మధ్యలో సర్ అనే దాన్ని చాలా తీవ్ర స్థాయిలో జరిపి దాదాపు 1 కోటి ఓట్లు లేకుండా చేయటం, ఇవన్నీ కూడా ఈ ఫలితానికి దారి తీసాయి. కానీ ప్రధాని మోదీ అక్కడ ప్రచారం చివరి దశలో ఈసారి బెంగాల్లో కూడా మా ప్రభుత్వం ఏర్పడుతుంది, మళ్ళీ వస్తాము అని స్పష్టంగా చెప్పడం కూడా మనకు గుర్తు. కాబట్టి ఇదంతా దీనికి దేశ ప్రజలు, రాజకీయ వర్గాలు కూడా సిద్ధమవుతూనే వచ్చాయి. కానీ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే ఇది ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు ఏదో కొద్దిగా గతంతో పోలిస్తే కొద్దిగా స్వల్పంగా పుంజుకున్నట్టు కూడా కనిపిస్తుంది. కానీ మమతా బెనర్జీ దారుణంగా దెబ్బతిన్నారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకొని ఈ పార్టీ వాళ్ళు అటు దూరి వాళ్ళు ఇటు దూరి ఇదంతా అయినప్పటికీ కూడా చివరకు మమతా బెనర్జీ ఘోర పరాజయంతో పరాభవం పాలవటం అన్నది దేశ రాజకీయాలు ఇదొక ముఖ్యమైన పరిణామం. ఎందుకంటే బెంగాల్లో బీజేపీ మొదటిసారి గెలుస్తుంది. 34 సంవత్సరాలు వామపక్షాలు సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ పాలించినటువంటి చోట ఇక్కడ కేరళలో కూడా సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్, ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఓడిపోయింది. సరే, కేరళలో ఒకసారి గెలుపు, ఒకసారి ఓటమి నడుస్తుంటుంది. ఈసారికి వచ్చేసరికి గత 2వసారి కూడా గెలవడంతో, అంటే 2021లో కూడా 2వసారి గెలవడంతో పినరాయి విజయన్ ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించింది. మంచి పనులు చేశాం కాబట్టి వస్తామేమని కొంతమంది ఆ పార్టీ వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా రాజకీయాలు, అక్కడ పరిణామ క్రమము, అలాగే అక్కడ పోటాపోటీగా నడిచిన వ్యవహారాలు, కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ కూడా ఓట్లు అటు ఇటు చేసుకోవడం అనే ఆరోపణలు, వీటి మధ్యలో కాంగ్రెస్ చాలా బ్రహ్మాండమైన యూడిఎఫ్ చాలా అత్యధిక స్థానాలు వాళ్ళు తెచ్చుకున్నారు.
ఇది ఊహించిన దానికంటే కూడా ఎక్కువ. ఎందుకంటే చాలా సర్వేలు దాదాపు పోటాపోటీ టఫ్ ఫైట్ ఇలాంటివి ఇచ్చారు. కానీ అది కూడా కాకుండా కాంగ్రెస్ చాలా ఎక్కువ తెచ్చు. బీజేపీ కూడా గత శాసనసభలో లేనిది ఇప్పుడు కొన్ని స్థానాలు 2-3 వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా దేశంలో ఒకటైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండేది. కేరళ, బెంగాల్, త్రిపురలో 3 ఉన్న రోజులు ఉన్నాయి, 2 ఉన్న రోజులు ఉన్నాయి, 1 మాత్రమే ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఒకటంటూ ప్రభుత్వం ఉంది. గత 1977 నుంచి ఇప్పటి వరకు ఏదో చోట వామపక్ష ప్రభుత్వం ఉంటూ వచ్చింది. ఇప్పుడు మొదటిసారి అవి లేని ఒక పరిస్థితి ఏర్పడింది. ఇది కమ్యూనిస్టులకు చాలా నిరుత్సాహం కలిగించే విషయమే. అయితే ఈ ప్రభుత్వాలు శాశ్వతంగా కేరళ ప్రభుత్వం ఉండదు, ఓడిపోతుంది ఒకసారి అనేది తెలిసిన విషయమే కనుక దీంతో అంత తలకిందులైపోదు. కానీ ఖచ్చితంగా ఒక ప్రతికూలమైన నిరుత్సాహకరమైన పరిణామమే అవుతుంది. దానికి ఎలా వాళ్ళు సిద్ధమవుతారు, ఎలా ఎదుర్కొంటారు అన్నది మనం చూడాలి. కాంగ్రెస్ పార్టీకి కేరళ విజయం ఒకటే ఊపి, మిగిలిన చోట్ల వాళ్ళు మాటగా పోటీ పడినటువంటి అస్సాంలో ఘోరంగా దెబ్బతిన్నారు. కనీసంగా పెరక్కపోగా సగానికి సగం తగ్గిపోయారు. ఇంకో చోట చూస్తే కూడా పాండిచేరిలో కూడా అన్నాడీఎంకే బీజేపీ అన్నాడీఎంకేలు వాళ్లే విజయం సాధించారు. ఎన్ఆర్సీ ముఖ్యంగా ఎన్ రామస్వామి రంగస్వామి కాంగ్రెస్. సో పుదుచ్చేరిలో కూడా బీజేపీ రావటం, ఈ విధంగా మొత్తం మీద బీజేపీ ఎన్డీఏలు చాలా ఉత్సాహంగా కనిపించే ఈ పరిణామానికే ఇందాక ప్రధాని మోదీ కూడా దానికి తగినట్టు ఆయన మాట్లాడారు. మహిళా బిల్లు అనే పేరుతో సీట్ల పెంపు కోసం డీలిమిటేషన్ బిల్లు తేవటం, అది ఓడిపోవటం జరిగాక దీన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవటం, ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని తెచ్చారు. అది కూడా కొంత ప్రభావం చూపినట్టు కనిపిస్తుంది. విజయ్కి సంబంధించినంత వరకు జీ ముఖ్యంగా ఎంతో ఉంది అనే విషయం కూడా ఈ ఫలితాలతో మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత అంటే 2024 తర్వాత దేశంలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల తీరుతెన్నులు వేరుగా, వీటన్నిటిలో ముందుగా ఓట్లు సరిపేరుతో తగ్గించడాలనండి, లేకపోతే ఇంకోటేనండి, అవకతవకలు, తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. అయినా కానీ కేంద్రం అదే పద్ధతి కొనసాగిస్తుంది. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలు కూడా అయిన తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీ ఏమైనా తన పద్ధతులు దిద్దుకునే ప్రయత్నం చేస్తుందా అన్నది మటుకు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మారకపోతే ప్రతి చోట ఇలాగే దెబ్బతింటూ ఉంటే మటుకు బీజేపీ ఎన్డీఏలు మరింత దూకుడు పెంచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రాంతీయ పార్టీలు డిఎంకే అయినా తృణమూల్ అయినా ఇంకొకరైనా ప్రజానుకూల విధానాలు చేపట్టడం, ప్రజల మన్నన పొందడం చాలా ముఖ్యం. కానీ అధికారంలో ఉన్నప్పుడు టీఎంసీ లాగా ఒక అరాచకానికి, అవినీతికి, అప్రజాస్వామిక విధానాలకు పాల్పడినా, లేదు తమిళనాడులాగా కొంత అనైక్యతకు గురైన ప్రజలైతే సహించే పరిస్థితి ఉండదు అనేది మటుకు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా అన్ని పార్టీలు దీనికి తగిన గుణపాఠం నేర్చుకోవాలి. బీజేపీ కూడా పేరుతో లక్షల ఓట్లు తొలగించిన ప్రక్రియ ఏమవుతుంది. అలాగే అస్సాంలో, బెంగాల్లో కూడా బంగ్లాదేశీయుల చొరబాటు, మతాల మధ్య సమస్యలు దీన్నే వాళ్ళ ఎజెండాగా చేసుకున్నారు. దీని ప్రభావం కూడా భవిష్యత్తు మీద ఎలా ఉంటుంది అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. విజయ్ మతం, ఆయన క్రైస్తవం అని ఇంకోటి ఇన్ని ప్రచారాలు చేసినా ప్రజలు ఆయనే గెలిపించారు. ఆయన కూడా 3 మతాల చిహ్నాలు పట్టుకుని నేను అందరికీ చెందినవాడిని అని చెప్పారు. అది చాలా అనుకూలమైన అంశంగా పనిచేసినట్టు ఇప్పుడు స్పష్టం అవుతుంది. దీన్ని కూడా గమనంలో పెట్టుకుంటే ఈ దేశంలో మత రాజకీయాలు ప్రజలు ఆదరించారు అనేది ప్రజలు కోరుకోరనిపిస్తుంది. కానీ మొత్తం మీద బీజేపీ దేశంలో ఉన్న 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పుడు 21 ఇంతకుముందు ఉన్నాయి. ఇప్పుడు 22వ రాష్ట్రం బెంగాల్ వాళ్ళ చేతిలో చేరుతోంది. తప్పకుండా దేశంలో మతవాద రాజకీయాలు, మితవాద రాజకీయాలు పెరుగుతున్నాయనేది మటుకు నిస్సందేహం. దీన్ని ఎదుర్కోవాలంటే, లేదు బీజేపీని నిలవరించాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులు, కాంగ్రెస్, బలమైన ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు, ఇవన్నీ విశాలమైన ఐక్యత, లౌకిక తత్వం దానికోసం కృషి చేస్తే అది సాధ్యం. అలా కాకుండా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ప్రతి చోట కాంగ్రెస్ నేనే గెలవాలన్నట్టుగా ప్రయత్నం చేస్తారు, అది